వీ కెనాట్ స్టాప్ రెయిన్ బట్ వీ కెన్ ఆల్వేస్ క్యారీ అంబ్రెల్లా. అవును, మనం వర్షాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపలేం. అందుకే గొడుగు పట్టుకుని వెళ్తే వర్షం పడినా తడవకుండా ఉండగలుగుతాం. ట్రంప్ వర్షం లాంటోడు. ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడో ఊహించటం చాలా కష్టం. ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో ఊహించటం కష్టం కాబట్టి మనం ఎప్పుడూ ట్రంప్కు చెక్మేట్ సిద్ధంగా ఉంచుకోవాలి. ఇండియా నిర్ణయాలు ఎప్పుడూ కూడా మన ఆర్థిక వ్యవస్థను కాపాడేలా ఉండాలి. ట్రంప్ తీసుకునే నిర్ణయాలు మనపైన, భారతీయ ఐటీ కంపెనీలపైన, మనం అమెరికాకు చేసే ఉత్పత్తులపైన నష్టం కలిగించకుండా చూసుకోవాలి. ట్రంప్ ఏం చేస్తాడో ఊహించలేం. అందుకు అనుగుణంగా మనం నిర్ణయం తీసుకోలేం. అమెరికాను నడిపించేది 3 శక్తులు. 1 గన్ మాఫియా, 2 బ్యాంకింగ్ మాఫియా, ఫైనాన్షియల్ మాఫియా, 3 ఆయిల్ మాఫియా. ఈ 3 వ్యాపారవేత్తల చేతుల్లో అమెరికా ఆర్థిక వ్యవస్థ ముందుకు సాగుతుంటుంది. ప్రపంచంలో ఏ దేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా అక్కడ బిజినెస్ టైకూన్స్ ప్రభావం చూపుతారంటారు. డబ్బున్న కొద్దిమంది మాత్రమే వ్యవస్థలను శాసిస్తుంటారు. ఒలిగార్కీ చేతిలో అమెరికా బందీ అయిందంటూ మొన్నటి వరకు అమెరికా అధ్యక్షుడిగా చేసిన జో బైడెన్ చేసిన వ్యాఖ్యలను మరోలా తీసుకోవాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు. ఆ సీటులో బైడెన్ ఉన్నా, ట్రంప్ ఉన్నా పెద్ద తేడా ఏమీ ఉండదు. నాడు బైడెన్ను నడిపించిన శక్తి అదే. ఇప్పుడు మనుషులు మారారు. వారి చేతిలో ఎలన్ మస్క్ లాంటి ప్రపంచ కుబేరులు వచ్చి చేరారంతే. వారందరికీ వారు పెట్టిన పెట్టుబడులకు రిటర్న్స్ తీసుకోవాలని ఉండదా? ఓవరాల్గా అందరూ బెనిఫిషియర్సే. బ్యూటీ ఆఫ్ క్యాపిటలిజం, క్రోనీ క్యాపిటలిజం. ఇదే బ్యూరోక్రసీ, లెజిస్లేటర్, అన్హోలీ బిజినెస్ మ్యాన్. 3 కలిస్తే ఇక ఏం చెయ్యాలన్నా జరుగుతుంది. వారు చెప్పిందే వేదమవుతుంది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన 48 గంటల్లో ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నాడు. ఎనర్జీ, క్లైమేట్ చేంజ్, ట్రేడ్, ఇమ్మిగ్రేషన్, బోర్డర్ కంట్రోల్, కాంట్రవర్షియల్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్, ఇలా ఒక్కొక్కటి తీసుకురావడమే కాదు, వాటన్నింటినీ అమలు చేసేలా అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేస్తున్నాడు. అయితే అమెరికా అయినా, ఇండియా అయినా, మరో దేశమైనా ప్రజాస్వామ్య దేశంలో నిర్ణయాలు అమలు చేయడం అంత ఈజీ ఏం కాదు. చూడాలి ట్రంప్ తీసుకున్న నిర్ణయాలను అక్కడి ప్రజలు, ప్రభుత్వ వర్గాలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాయన్నది. గతంలో ప్రపంచం 2గా చీలిపోయింది. రష్యా లేదంటే అమెరికా. కానీ ఇప్పుడు ప్రపంచాన్ని అమెరికా శాసించడం లేదు. రష్యా అంతకంటే ఎక్కువగా ఏం చేయలేకపోతోంది. ప్రస్తుతం అమెరికా బైపోలార్ వరల్డ్లో ఉంది. కోల్డ్ వార్కు ముందు, అంటే ప్రచ్ఛన్న యుద్ధం ముందు, సోవియట్ క్యాపిటలిస్ట్ బ్లాక్ 2 ధృవాలున్న ప్రపంచాన్ని చూసాం. సోవియట్ పతనం తర్వాత అమెరికా యూనిపోలార్ అయింది. కానీ రాను రాను యూరప్, ఆసియాలో కొన్ని దేశాలు అమెరికాను శాసించే స్థాయికి వెళ్లాయి. ఆయా దేశాలతో అమెరికా రాజీ పడేలా పరిస్థితులు వెళ్లాయి. అమెరికా డామినేషన్ తగ్గింది. వాస్తవానికి మిలిటరీ, టెక్నాలజీలో అమెరికాను కొట్టే దేశం ప్రపంచంలో లేదు. కానీ ఆర్థికంగా మిగతా దేశాలు తమ కాళ్ల మీద తాము నిలబడటంతో పాటుగా అమెరికాను కంట్రోల్ చేసేలా సీన్ మారిపోయింది. దీంతో అమెరికా తనకు నచ్చినట్టుగా, తనకు అనుకూలంగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని అమలు చేసే పరిస్థితులు దాదాపు లేవనే చెప్పాలి. అమెరికా సుంకాలు విధిస్తే ఆయా దేశాలు చూస్తూ ఊరుకుంటాయా? ట్రంప్ సహకరిస్తే వారు సహకరిస్తారు. లేదంటే వారికి ఆప్షన్స్, చాయిస్ ఉండనే ఉంటాయి. ట్రంప్ ఏకపక్ష నిర్ణయాలతో తాత్కాలికంగా కొన్ని దేశాలు నష్టపోయినప్పటికీ కొన్నాళ్ల తర్వాత అమెరికా కూడా నష్టపోతుందన్నది ఆర్థికవేత్తల అంచనా. ఇప్పుడు అమెరికాలో జన్మతహా పుట్టిన వారికి పౌరసత్వాన్ని ఇవ్వమంటూ అమెరికాలో ట్రంప్ కొత్త నిర్ణయం తీసుకొచ్చాడు. ఈ నిర్ణయం అమలవుతుందా లేదా అన్నది చూడాలి. కాకపోతే ఈ నిర్ణయంతో అమెరికాలో ఉన్న పౌరులు కాకుండా జీవిస్తున్న ఎందరిపైనో ప్రభావం చూపుతుంది. అమెరికా అధికార కేంద్రంలో భాగస్వాములైన వివేక్ రామస్వామి గాని, ఉపాధ్యక్షుడు వెన్స్ భార్య ఉషా గాని, మొన్నటి వరకు అమెరికా ఉపాధ్యక్షురాలిగా పనిచేసిన కమలా హారిస్ గాని, ఇలా ఎందరో అమెరికాలో పుట్టడం లేదంటే అమెరికాలో సుదీర్ఘకాలం జీవించి ఉండటం వల్ల అమెరికా పౌరులయ్యారు. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని దక్కించుకున్నారు. కానీ ఇప్పుడు ట్రంప్ తెస్తున్న ఆర్డర్ ఎలా ముందుకు సాగుతుందో, దాని ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి. వాస్తవానికి అమెరికా సుసంపన్నం అయింది వలసదారుల వల్లే. నేడు మనం చూస్తున్న అమెరికా ప్రపంచంలోనే ఉన్న విదేశీయులు ఆ దేశంలో స్థిరపడటం వల్లే జరిగిందన్నది ముమ్మాటికి నిజం. అమెరికా ఇలాంటి నిర్ణయాలను అమలు చేస్తే వచ్చే రోజుల్లో అక్కడ పనులు చేసేందుకు మనుషులు దొరకరు. కేవలం పౌరసత్వం మాత్రమే కాదు, ఇంకా విదేశీయులకు ఉద్యోగాలు ఇవ్వడం వల్ల అమెరికన్లకు అవకాశాలు పోతున్నాయని పదే పదే చెప్పే ట్రంప్ ఆ దేశం మనుగడంతా విదేశీయుల వర్క్ ఆర్డర్ వల్ల అన్నది తెలుసుకోవాలి. కానీ ట్రంప్ ఘటికుడు. అన్నీ తెలిసి కూడా తెలియనట్టు నటిస్తాడు. అందుకే నటుల కంటే ట్రంప్ మహానటుడయ్యాడు. అమెరికాలో పనిచేసేందుకు లేబర్ ఫోర్స్ రానియకుండా చేస్తే అది అమెరికాకు దెబ్బ. బాత్రూం కడగాలన్నా, రోడ్లు క్లీన్ చేయాలన్నా, ఇంకా చెప్పుకోలేని పనులు ఎన్నో చేయాలన్నా ఆ దేశానికి 3rd వరల్డ్ కంట్రీస్ నుంచి లేబర్ ఫోర్స్ కావాలి. అంటే విదేశీయులు కావాలన్నమాట.
ఇక లేబర్ మాత్రమే కాదు, అమెరికా క్షణక్షణం నడుస్తోన్న డిజిటల్ వ్యవహారాలన్నీ నడిపిస్తోంది ఇండియన్స్, చైనీయులే. అమెరికాలో బ్యాంకుల మనుగడకు ఐటీఏ ఆధారం. అక్కడ సర్వీసులు ప్రశాంతంగా నడవాలంటే అందుకు ఇండియన్స్ కావాల్సిందే. ట్రంప్ తీసుకున్న నిర్ణయం అమలు కావాలంటే రాజకీయంగా ఆయనకు ఇబ్బందులొస్తాయి. వాస్తవానికి అది ఏ దేశమైనా, ఏ పాలకులైనా తమ కిందకు నీళ్లు రానంత వరకు తమకు నచ్చినట్టుగా చేసుకుంటూ పోతారు. కానీ అసలుకే ఎసరొస్తుందన్నప్పుడు చూసి చూడనట్టుగా పోతారు. ఇప్పుడు ట్రంప్ నిర్ణయం అమలు చేయాలంటే ఆయనకు ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్, లీగల్ ప్రాబ్లమ్స్ తప్పవు. బర్త్ రైట్ సిటిజన్షిప్ చట్టంగా అమలవ్వాలంటే చట్టసభలు ఆమోదించాలి. అన్ని రాష్ట్రాలు ఆమోదించాలి. ఇప్పటికే 22 రాష్ట్రాలు ఓపెన్గా ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. అమెరికా చట్టసభల్లో ఈ బిల్లు 2/3 మద్దతుతో ఆమోదం పొందాల్సి ఉంటుంది. డెమోక్రాట్లు, రిపబ్లికన్లు ఇద్దరూ కలిసి నిర్ణయిస్తే బిల్లు అమలయ్యేది. చట్టసభల్లోనూ న్యాయపరంగా, పాలనాపరంగానూ ప్రాక్టికల్ సమస్యలు మొత్తం వ్యవహారాన్ని ఎలా చేస్తాయన్నది చూడాలి. అంతర్జాతీయ సమాజం మొత్తం వ్యవహారాన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటుందో చూడాలి. మీడియాలో ఆ రోజుకు ప్రచారం కోసం కొన్ని అంశాలు పనికొస్తాయి, ప్రజల్లో అపోహలు కలగడానికి కారణమవుతాయి. అంతేగాని అమలు చేయడం అన్నది హెడ్లైన్స్లో వచ్చినంత ఈజీ కాదని అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్కు బాగా తెలుసు. ట్రంప్ తీసుకునే పలు నిర్ణయాలు ప్రపంచ దేశాలు ఆమోదించాలి. విపరీత నిర్ణయాలతో తాను మాత్రమే తింటానంటే కుదరదన్నది ట్రంప్కు రాను అర్థమవుతుంది. తన కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు జీతాలెగ్గొట్టాడన్న విమర్శలు మూటగట్టుకున్న ట్రంప్ సొంత లాభం కొంత ఎలా మానుకుంటాడన్నది $1 మిలియన్ ప్రశ్న. అంటే ఎవరి వాటా వాళ్ళకివ్వకుండా అన్నీ తామే చేస్తామంటే కుదరడం అసాధ్యం. విపరీత నిర్ణయాలు తీసుకోవడం ద్వారా అమెరికా బొక్కబోరలా పడుతుంది. ప్రస్తుతానికి పబ్లిక్లో ఇమేజ్ వస్తుంది, అంతవరకు ఓకే. కానీ లాంగ్ రన్లో ఇబ్బంది కలుగుతుంది. ప్రపంచం తిరగబడే ప్రమాదం పొంచి ఉంది. కొన్ని దేశాలపై అమెరికా నాడు ఏకపక్షంగా యుద్ధం చేసింది. ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ల దాడులు చేసింది. ఇరాన్ ఏకాకి చేసే ప్రయత్నం చేసింది. కానీ ఇండియా, జర్మనీ, ఫ్రాన్స్ లాంటి దేశాలను అమెరికా తొక్కాలని చూసినా అది సాధ్యం కాదు. పోఖ్రాన్ అణుపరీక్షల సమయంలో ఆంక్షలు విధించినా అవి ఎక్కువ కాలం కొనసాగలేదు. ఎందుకంటే అమెరికాకు ఇంధనం, డిఫెన్స్ డీల్సే. అలాని ఎవరికి పడితే వారికే అమెరికా ఆయుధ సంపత్తు అందిస్తే అది వినాశనానికి దారితీస్తోందని అమెరికాకు కూడా తెలుసు. అందుకే ఏ నిర్ణయమైనా ఒకరిపై ఒకరు ఆధారపడి ఉండాల్సిందే. చాలా విషయాల్లో అమెరికా ఇండియన్స్, చైనీయుల మీద డిపెండ్ అయింది. రాను చిల్లర నిర్ణయాలు వర్కౌట్ కావు. అమలు చేయడంలో సమస్యలొస్తాయి. ట్రంప్ సహజ స్వభావం, టెంపరితనం చూసి నవ్వుకోవడం తప్ప చేయగలిగిందేమీ ఉండదు. అయితే ట్రంప్ పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే వివిధ దేశాల ప్రతినిధులు అమెరికా వచ్చారు. మరీ ముఖ్యంగా క్వాడ్ దేశాల విదేశాంగ మంత్రులు వెళ్లగా అక్కడ అందరికంటే ముందుగా అమెరికా విదేశాంగ మంత్రి, భారత విదేశాంగ మంత్రి జైశంకర్తో భేటీ అయ్యాడు. అంటే ఇండియా విషయంలో అమెరికా ప్రయారిటీ మరోలా ఉంటుందన్నది వేరే చెప్పాల్సిన పనిలేదు. ట్రంప్ ప్రకటనలు మీడియాలో చెప్పుకోవడానికి అన్నది లాంగ్ రన్లో అర్థం కావచ్చు. ప్రస్తుతానికి ఇండియాకు ట్రంప్ తీసుకునే నిర్ణయాల వల్ల పెద్ద ప్రమాదం కూడా ఏమీ ఉండదు. అయితే రానున్న రోజుల్లో కొంత సమస్య రావచ్చు. బ్రిక్స్ పై ఉన్న దేశాలపై 100% ట్యాక్స్ అంటున్న ట్రంప్ ఆ నిర్ణయాలను ఎలా అమలు చేస్తాడో చూడాలి. 100కు $100 రేట్ ఫిక్స్ చేస్తే ఆ ఉత్పత్తులకు మార్కెట్ తగ్గుతుంది. వెరసి మన కంపెనీల నిర్వహణ ప్రమాదంలో పడుతోంది. అంతిమంగా మొత్తం వ్యవహారం నిరుద్యోగం దిశగా పయనిస్తుంది. అందుకే అమెరికా ఇప్పుడు ఇండియా లాంటి దేశాలతో బార్గెయిన్ చేస్తుంది. అమెరికా ఉత్పత్తులపై పన్నులు తగ్గించాలంటోంది. అప్పుడు తాను కూడా ట్యాక్సులు తగ్గిస్తానంటుంది. వెరసి ఇద్దరికీ ఉభయతారకంగా ఉంటుందంటుంది. బద్ధశత్రువుగా వ్యవహరించే ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఇక్కడ విషయం చెప్పాలి. అమెరికాలో హిందువుల జనాభా రోజురోజుకు పెరుగుతూ వచ్చింది. సిక్కుల జనాభా కూడా పెరిగింది. కానీ ఇప్పుడు జన్మతహా పుట్టిన బిడ్డలకు అమెరికా పౌరసత్వం రాకుంటే వచ్చే రోజుల్లో సీన్ ఏమవుతుందో చూడాలి. ట్రంప్ గెలవాలని 2016 ఎన్నికల్లో హిందువులు బలంగా కోరుకున్నారు. 2024 ఎన్నికల్లోనూ ట్రంప్ కోసం హిందువులు పనిచేశారు. సహజ సూత్రంగా హిందువులు డెమోక్రాట్ల వైపు ఉంటారన్న అభిప్రాయం ఉన్నా ట్రంప్ విషయంలో మద్దతిచ్చారు. ఎందుకంటే ట్రంప్కు మద్దతిచ్చిన అమెరికన్లలో ఎక్కువ మంది అక్కడే పుట్టారు. వారికి అమెరికా పౌరసత్వం ఉంది. కాకుంటే ఇప్పుడు తీసుకొచ్చే చట్టం ఏం చేస్తుందన్నది చూడాలి. జనాభా కంట్రోల్ విషయం ఇండియాలో కొన్ని రాష్ట్రాల్లో రివర్స్ గేర్ చూస్తుంటే అమెరికాలో ఉన్న ఇండియన్స్ జనాభా కూడా క్షీణిస్తోందన్న అంచనాలున్నాయి. అమెరికా వెళ్లి అక్కడ స్థిరపడుతున్న ఐటీ, ఇతర టెక్నికల్ ఉద్యోగుల పిల్లలందరూ పుట్టిన వెంటనే అమెరికన్ పౌరులవుతున్నారు. పేరెంట్స్ ఆ తర్వాత అమెరికా పౌరులుగా చలామణి అవుతున్నారు. ఇప్పుడు ట్రంప్ను మాత్రమే మనం చూస్తున్నాం. వచ్చే రోజుల్లో అంతకంటే అమెరికా ఫస్ట్ నినాదంతో మరో పాలకుడొస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడం కష్టం.
అమెరికా జనాభాలో హిందువులు 1% ఉన్నారన్న అంచనాలున్నాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అమెరికాలో ఉన్న పౌరులు చాలా మంది బుద్ధిజం వైపు ఆకర్షితులవుతున్నారన్న వార్తలున్నాయి. హిందూ జనాభా కంటే అమెరికాలో ప్రస్తుతం ముస్లింల జనాభా కొంత ఎక్కువ ఉంది. హిందూ జనాభాతో పాటు అమెరికాలో సిక్కు జనాభా కూడా గణనీయంగా గత 20 ఏళ్లుగా పెరిగిందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ట్రంప్ నిర్ణయంతో వచ్చే రోజుల్లో హిందూ జనాభా తగ్గే అవకాశముందన్న ఆందోళన మన వాళ్లలో కలుగుతోంది. ట్రంప్ తీసుకొచ్చిన బర్త్ సిటిజన్షిప్ రైట్ కోల్పోతే అక్కడ పుట్టిన వాళ్లకు మాత్రమే అమెరికా పౌరసత్వ హక్కు లభిస్తుంది. ఇక్కడి నుంచి పనిచేసుకునేందుకు వెళ్లి అక్కడ స్థిరపడాలనుకున్న వారికి ట్రంప్ నిర్ణయం ప్రతిబంధకంగా మారుతుంది. ఏఏపీఐ డేటా ప్రకారం ఆసియా అమెరికన్ ఓటర్లలో భారతీయ అమెరికన్లు రాజకీయంగా అత్యంత చురుకైనవారు. ఓటింగ్ శాతంలో కూడా ఇది ప్రతిబింబిస్తుంది. 2020లో భారతీయ అమెరికన్ ఓటర్లలో 71% మంది ఓటు వేశారు. 2016లో 62% మంది మాత్రమే ఓటేయగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో 75% ఓటేశారు. భారతీయ అమెరికన్ కమ్యూనిటీ మొదటి ఇండియన్ అమెరికన్ కాంగ్రెస్ మెన్ దలీప్ సింగ్ సూద్ చెప్పిన మాటలను ఇక్కడ పరిగణలోకి తీసుకోవాలి. మనుగడ కోసం పోరాడండి, ఎదగండి, గుర్తింపు పొందండి, మిమ్మల్ని మీరు ఎస్టాబ్లిష్ చేసుకోండి, అప్పుడే లక్ష్యాన్ని చేరుకుంటారని చెప్తాడు. ముమ్మాటికి ఈ స్ఫూర్తే భారతీయతను ప్రపంచానికి సరికొత్తగా పరిచయం చేస్తుంది కూడా. 2013లో బరాక్ ఒబామా రెండో టర్మ్ ప్రారంభించినప్పుడు అమెరికా పరిపాలనలో సుమారుగా 60 మంది ఇండియన్ మూలాలున్న వ్యక్తులు కీలక స్థానాల్లో ఉన్నారు. ఇండియా స్పోరా అధ్యయనం ప్రకారం 2023 నాటికి ఈ సంఖ్య 150 కంటే ఎక్కువైంది. ఇది అమెరికా ప్రభుత్వ నిర్ణయాల్లో భారత అమెరికన్ల ప్రభావాన్ని పెంచుతుంది. 2024లో ఈ ట్రెండ్ ఇంకా పెరుగుతుందని చెప్పాలి. ఈ ఏడాది అమెరికా కాంగ్రెస్కు జరిగిన ఎన్నికల్లో 9 మంది భారతీయ అమెరికన్లు పోటీ చేశారు. వీరిలో 7 విజయం సాధించారు. అమీ బెరా, రో ఖన్నా, రాజా కృష్ణమూర్తి, ప్రమీలా జైపాల్, శ్రీ తానేదార్లతో తిరిగి ఎన్నిక కాగా సుహాస్ సుబ్రహ్మణ్యం కొత్తగా ఎన్నికయ్యారు. న్యాయవాది సుహాస్ సుబ్రహ్మణ్యం వర్జీనియా నుంచి ఎన్నికయ్యారు. సెనేటర్ జెరేమీ ఏ కూనీ కూడా తిరిగి గెలిచారు. వీరందరికీ ఇప్పుడు అసలు సవాల్ అమెరికా కోసం పనిచేస్తూనే భారతీయ ప్రయోజనాలు కాపాడటం, హిందూ సమాజాన్ని పరిరక్షించుకోవడం. అమెరికా అంటేనే వలసదారుల దేశం. అమెరికాలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల ప్రజలు వెళ్లి అక్కడ కష్టపడి పనిచేయడం ద్వారానే ఆ దేశం సుసంపన్నమైంది. అలా వెళ్లి అక్కడ ప్రజలను మెప్పిస్తేనే మనవాళ్లు ప్రజాప్రతినిధులయ్యారు, అమెరికా చట్టసభల్లోకి అడుగుపెట్టారు. అలా ఎన్నికైన వారందరూ అమెరికా ఫస్ట్ నినాదంతోనే వర్క్ చేస్తారు. లేదంటే అక్కడి ప్రజలు చూస్తూ ఊరుకోరు కదా. అందుకే అమెరికా ఉపాధ్యక్షురాలైన కమలా హ్యారిస్ చేసిందేమీ లేదు. సెకండ్ లేడీ ఉషా కూడా చేసేదే ఉండదు. ఇంగ్లాండ్ ప్రధానిగా రిషి సనక్ కూడా అంతే. ఎన్ఆర్ఐలందరికీ భారతదేశ మూలాలున్నా వారెప్పుడూ కూడా ఇండియాతో ఎమోషనల్ కనెక్ట్ కారన్నది తాజా చరిత్ర స్పష్టం చేస్తోంది. వారందరూ టిపికల్ అమెరికన్ బ్రిటిష్ పౌరులుగా మాత్రమే ఉంటారు. వారు చూడ్డానికి మాత్రమే మన కలర్లో కనిపిస్తారు, కానీ వాళ్ళ మైండ్ సెట్ అంతా తెల్లోళ్లదే. అలా ఉంటేనే అక్కడ వారికి బతుకు, లేదంటే ఇండియా పొమ్మంటారు. ఇదే నిజం. కానీ జరుగుతున్న ప్రచారం అవాస్తవాలు, అభూత కల్పనలను ఘోరంగా ఉందన్న భావన ఉంది. అందుకే ఇండియా స్ట్రాటజిక్గా అడుగులు వేయాలి. ట్రంప్, మోడీ ఆలింగనాలతో మనకొచ్చేది ఏమీ ఉండదు. ట్రంప్ వార్నింగ్లో పోయేదేం కూడా ఉండదు. అంత తేలిగ్గా భారతదేశాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండదు. అమెరికన్ ఇంట్రెస్ట్ కోసం వెనక్కి తగ్గాల్సి వస్తుంది. అందుకే అమెరికాను డీల్ చేసేటప్పుడు మన ఇంట్రెస్ట్ ముఖ్యమనుకున్నట్టుగా వ్యవహరించటమే శ్రీరామ రక్ష. ట్రాన్సాక్షనల్ అప్రోచ్ ద్వారా అమెరికాను డీల్ చేయాలి. మన అవసరాలు మనకు ముఖ్యం. లావాదేవీల విషయంలో మీ ఇంట్రెస్ట్ మీరు చూసుకోండి, మా ఇంట్రెస్ట్ మేం చూసుకుందాం అన్నట్టుగా డీల్స్ ఉండాలి. నా ఇంట్రెస్ట్ దెబ్బతినొద్దు, నా దేశ ప్రయోజనాలు ముఖ్యమని ట్రంప్ అడ్వర్స్ నిర్ణయాలు తీసుకునే అవకాశం లేకపోలేదు. ఆర్థికపరమైన నిర్ణయాల కారణంగా షేర్ మార్కెట్లో షాక్ అవ్వడం ఖాయం. అందుకే ట్రంప్ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా వాటిని తట్టుకునేలా మన దేశ ఆర్థిక వ్యవస్థ ఉండాలి. మన వ్యాపారవేత్తలు వ్యవహరించాలి. ట్రంప్ నిర్ణయాలను తట్టుకునేలా మన మార్కెట్లు, వాణిజ్యం ఉండాలి. అమెరికన్ పొలిటికల్ సిస్టమ్ చాలా మెచ్యూర్గా ఉంటుంది. చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అడుగడుగునా ఉన్నాయి. కానీ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నన్ని రోజులు అన్సర్టినిటీ మాత్రం ఉంటుంది. మనం వర్షాన్ని ఆపలేం. అందుకే చేతిలో గొడుగుంచుకోవాలి.